ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన గ్రామ మహిళలు, పెద్దలు, అలాగే యువత అందరికీ కూడా నమస్కారాలు. నిజంగా ఈరోజు మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే బంటనహాల్ అనే పేరు, బట్నాబాడ్ అనే పేరు మన రాష్ట్రమే కాదు, మన దేశంలోనే బట్నాబాడ్, బంటనహాల్, అమూల్య, బంటనహాల్, నందిని అనే పేరు మన పేరు వినబడతాం. మనం గూగుల్లో కూడా ఆన్లైన్లో కొట్టి చూస్తే వీళ్ళిద్దరి పేర్లు కనపడతాయి ఖచ్చితంగా. మరి అమ్మాయిలు అని మనం చాలా ఇప్పటికి కూడా చాలా వరకు ప్రతి ఒక్క తల్లిదండ్రి నా కొడుకు కావాలని కోరుకుంటారు, కొడుకే కావాలని చాలా రకాలు చూస్తూ ఉంటాం. మరి ఇంత నిరక్షరాస్యత టెక్నాలజీ పెరిగినా కూడా కానీ మరి బంటనహాల్ ధనంజయ బట్నాబాడ్ ధన మరి చాలా గర్వంగా చెప్తున్నాడు. నిజంగా ఒక గొప్ప మాటలు చెప్పాడు ఆయన. నేను ఎలా చేస్తున్నాను, నేను కూడా ఏదైనా చేస్తున్నాడో ఉద్యోగం అనుకున్నాను, కానీ నేను బాధపరిచాడు. మరి ఏ పని ఏదని ముఖ్యం కాదు. ఆ అబ్బాయి చెప్పాడు, చాలా నీతి నిజాయితీతో నేను పనిచేశాను, చిన్న పనైనా నలుగురికి ఉపయోగపడ్డాను. రాజకీయంగా చిన్న చిన్న విషయాలు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎంపీడీ ఆఫీసులో కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏమన్నా చిన్న చిన్న పనులప్పుడు నిజాయితీతో పనిచేశాను కాబట్టి తన బిడ్డలు ఎదుగుదల కోసం ఈరోజు అందరు ముందుకు వస్తున్నారు. అది వాస్తవం. మరి మన ఊర్లో వీళ్ళ నాన్న మాణిక్యన్న నాకు బాగా పరిచయం, అన్న అంటుంటారు. మరి తాత మంగళరామన్ పెద్ద పనేవాళ్ళు, నేనైతే మంగళరామన్ పెద్ద పనేవాళ్ళు. సో మన ఊళ్ళో ఏం పెద్ద కుల మతాలు పెద్ద తేడా ఏం లేదు. మనం అందరము బంటనాలు గ్రామస్తులం. ఒకరి కులం పెద్ద, ఒక తక్కువ, ఎక్కువ ఏం లేదు. సో మనకి ఏది ముఖ్యం అంటే మనలో ఉన్న నీతి నిజాయితీ ముఖ్యం. సో మనిషి అన్న వాడికి మానవత్వం ఉండాలి. సో మరి ఈరోజు మరి అమ్మాయిలు ఇద్దరు, నేను కూడా చాలాసార్లు మన బంటనాలు గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో మొబైల్లో చూస్తూ ఉంటాను. ఫస్ట్లో ఎవరు బట్నాబాడ్ చాలా కాలం క్రితం ఇచ్చారు. నాకు కూడా తెలియదు ఎవరున్నారు బట్నాబాడ్, నాకు తెలియకుండా అనుకున్నా. తర్వాత మన వాళ్ళకి ఎంక్వైరీ చేశాం, ఎవరు అంటే గుంటకల్లో ఉన్నారు. మరి మంగళరామన మనవరాళ్ళు, మాణిక్య ఇంకా ముని మనవరాళ్ళు, మరి మాణిక్యన మనవరాళ్ళు అన్నప్పుడు అర్థమైంది. మరి అప్పటి నుండి చూస్తూ ఉన్నాం నాన్న ఇద్దరిని కూడా యాక్చువల్గా. సో మన ఊళ్ళో కూడా చాలామంది ఉపాధ్యాయులు ఉన్నాము, పోలీసులు ఉన్నారు, రైల్వే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. నిజంగా చాలామంది మన బంటనాలకు ఒక పేరుంది, చిప్పగిరి పెద్ద మనకైనా పెద్ద గ్రామమైనా. సో చాలామంది చదువుకున్న వాళ్ళము ఇవాళ మన ఊరు పేరుని అంతో ఇంతో వినిపిస్తున్నామంటే మరి మన గ్రామాన్ని మనం కన్నతల్లి లాంటిది మన ఊరు. సో ఎందుకంటే మనం ఇక్కడ పుట్టు పెరిగాం, మీరు ఇక్కడ పుట్టు పెరిగిపోయినా కూడా మరి అమ్మవారికి వస్తామని చెప్తా ఉంటారు. అంటే మీ మూలాలు ఇక్కడ ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది మూలాలు మరిచిన వాళ్ళు కూడా ఉన్నారు, మన ఊర్లో కూడా ఉండొచ్చు. కానీ చాలామంది మన ఊరు అంటే చాలా గర్వంగా ఉంది. మరి ఈరోజు అమ్మాయిలైనా సరే మరి గొప్పగా చదివిస్తూ మరి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, కేవలం చదువే కాదు, చదువుతో పాటు క్రీడలు గిడ ఉన్నట్లయితే కన్నా అంటే ఆటలు గిన ఆడితే సో చాలా మంది కన్నా ముందుంటారు వీళ్ళు. రిజర్వేషన్లో ఉద్యోగాలు అయితేనేమి, ఏమన్నా సీట్స్ ఇంకా ఉన్నత చదువులు చదవాలన్నా కూడా చాలా హెల్ప్ అవుతుంది. నిజమా కదమ్మా? ఖచ్చితంగా వీళ్ళు ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా ఉద్యోగాలు పొందిపోతారు, దాంట్లో ఏ డౌట్ అయితే లేదు. కొద్దిగా అటో ఇటో ఉండే కావచ్చు, ఒక సంవత్సరం అటో ఇటో కావచ్చు, కానీ ఖచ్చితంగా సాధిస్తారు. మరి ఈరోజు మరి వీళ్ళకి అంటే ఏదైనా చేయాలంటే ఆర్థిక పరంగా చాలా కష్టం. మరి తను చేసే పనికి ఈ అమ్మాయిలు ఇద్దరిని మరి ఎక్కడ పడితే అక్కడికి పంపించాలంటే చాలా కష్టం. మరి మన రాము అన్నగొడుకు పెట్టాడు గ్రూపులో ఇలా అని. మరి తలా ఒక చేయి, ఎవరేం పెద్ద నష్టపోయింది లేదు. ఇచ్చేది 5,000 ఇచ్చినారు, 2,000 ఇచ్చినారు, 1,000 రూపాయలు ఇచ్చినారు. మనం ఎంత ఇస్తున్నామనేది ముఖ్యం కాదు. సో తలా ఒక చేయి కలిపితే అదే గొప్పగా ఒక పిడికిలు అవుతుంది. మరి అలాంటి సహాయ సహకారాలు అందించడానికి మీకు ఎప్పుడు కూడా బంటనహాల్ గ్రామం మన ఊరి పేరు నిలబెడతారని మనం మునుముందు కూడా, ఇప్పుడే కాదు ఇప్పుడు ఇచ్చే చిరు సహాయమే కావచ్చు, మునుముందు కూడా మరికొంతగా. ఇప్పుడు ఆ అబ్బాయి ఒకటే ఇనిషియేటివ్ తీసుకున్నాం అందరినీ. ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా మీరు మా ఊరి పిల్లలని మేము ఫీల్ అవుతున్నాం, మా ఇంట్లో పిల్లలని ఫీల్ అవుతున్నాం. నిజంగా ఏమో ఊరికే పై మాటలు కాదు, వాస్తవం మేమందరం ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటాం. మరి ఇంకా మునుముందు కూడా మరి మీరు జాతీయ స్థాయికి కూడా ఎన్నికైనట్లయితే మరి గొప్పగా ఉంటుంది. మన ఊరి పేరుకి తెచ్చిన వాళ్ళు అవుతారు. మరి ఆ రకంగానే మీరు చిత్తశుద్ధితో ధైర్యంగా సవాళ్ళు అనేవి ఖచ్చితంగా ఉంటాయి, అబ్బాయిలకే ఉంటాయి, అమ్మాయిలకి చాలా ఎదురు ఉంటాయి. అంటే చాలా సమస్యలు వస్తుంటాయి. బట్ దేన్ని మనం నిజంగా బాగున్నామంటే, నిజాయితీగా ఉన్నామంటే, మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే ఏమి ఇబ్బంది రాదు. మరి ఆ రకంగా ఇప్పటికే మీకు అనుభవంలోకి వచ్చిన కొన్ని విషయాలు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది రాదన్నా. మరి బంటనహాల్ గ్రామ ప్రజలు మేమంతా కూడా మేము వెన్నట్టు ఉంటాం. సో మిమ్మల్ని ముందుకు
తోయడానికి మరింత మేము కూడగట్టుకుంటాం. మునుముందు మీరు అంటే మీరు నిరూపించుకోవాలి. ఎక్కడ కూడా సో అంటే ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి, కానీ అక్కడ ఆగిపోద్దండి. మరి అక్కడ నిరుత్సాహపడద్దండి. ఇంకా మరి రాబోయే వాటి మీద, భవిష్యత్తు మీద మీరు దృష్టి పెట్టి మునుముందుకు వెళ్తారని మరి మీ ఇద్దరిని కూడా అభినందిస్తూ, మనస్ఫూర్తికంగా అందరి తరఫున అభినందిస్తూ, మరి మీ తల్లిదండ్రులు కూడా మీరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ధనంజయ అన్న, మాణిక్యన్న, మరి మీ మనవరాలకు కూడా మన ఊరు గ్రామస్తుల తరఫున మునుముందు కూడా అందరూ కూడా మరింత సాయం చేయడానికి కూడా ఉంటాము. మరి ఈ విషయంలో మీరే ఇంకా మీరు మీ మనవరాలు, మీ బిడ్డలిద్దరిని మరి మీరు ప్రోత్సహించడమ్మా. మరి మొదటి గురువు మీరే. తల్లి వద్దనిందంటే బయటికి పంపించాలంటే వద్దంటారు. మరి నీవు నీ యొక్క ప్రోత్సాహం ఉండమంటే వీళ్ళందరూ దేశం అంతా తిరుగుతున్నారు అనిపిస్తూ ఉంది. కాబట్టి మరి మునుముందు కూడా మీకు అంతా మంచి జరగాలని ఈ శివ సన్నిధిలో శివుడు మన ఇక్కడ అంతా కూడా ఆలయాలు కదా, మరి ఇక్కడ జరిగే గొప్ప విషయం. మరి వీళ్ళందరి యొక్క ఆశీస్సులు, దేవదేవతల ఆశీస్సులు అందరూ కూడా ఉంటాయని, మన ఊరి పెద్దలు అందరూ, మహిళలు అందరి యొక్క ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశం నుంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలు.